ఒకరోజు గరుత్మంతుడు అహంకారంతో శ్రీకృష్ణుడి వద్దకి వస్తాడు. శ్రీకృష్ణ, ఈ ప్రపంచంలోనే నాకంటే వేగంగా వెళ్ళగలిగే శక్తి ఏదీ లేదు అంటూ అహంకారంతో అంటాడు. ఇది విన్న శ్రీకృష్ణుడు మౌనంగా వెళ్ళిపోతాడు. ఇది వింటున్న సుదర్శన చక్రం కృష్ణుడి వద్దకి వచ్చి, కృష్ణ, ఈ ప్రపంచంలోనే నన్ను ఎదుర్కొనే శక్తి నాకన్నా శక్తి ఏదీ లేదు అని అహంకారంతో అంటుంది. ఇది విన్న శ్రీకృష్ణుడు నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. ఇదంతా చూస్తున్న సత్యభామ శ్రీకృష్ణుడి వద్దకి వచ్చి, శ్రీకృష్ణ, త్రేతాయుగంలో మీ భార్య సీతాదేవి కంటే నేను చాలా అందంగా ఉంటానంటూ అహంకారంతో చెప్తుంది. ఇది విన్న శ్రీకృష్ణుడు వీళ్ళ ముగ్గురి అహంకారాన్ని ఒక్కసారిగా తగ్గించాలని ఒకరోజు గరుత్మంతుని పిలిచి, గరుడా, హిమాలయాలకి వెళ్ళు, అక్కడ గృహలో మారుతి తపస్సు చేస్తూ ఉంటుంది. మారుతితో చెప్పు, నీ శ్రీరాముడు సీతాదేవితో కలిసి ద్వారకలో ఎదురు చూస్తూ ఉన్నాడని. ఆ తర్వాత శ్రీకృష్ణుడు సుదర్శన చక్రం దగ్గరికి వచ్చి, సుదర్శన, ద్వారక వెలుపల నిలబడు, ద్వారం వెలుపలకి ఎవరినీ రానివ్వకు అంటూ సుదర్శన చక్రంతో చెప్తాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు సత్యభామ దగ్గరికి వచ్చి, సత్యభామ, నువ్వు సీతాదేవిలా అలంకరించుకో, మహారాణిలా కనబడు అంటూ శ్రీకృష్ణుడు చెప్తాడు. గర్వంతో ఎగసిపడుతున్న గరుత్మంతుడు హనుమాన్ దగ్గరికి వచ్చి, మారుతి, నీకోసం శ్రీరాముడు ద్వారకలో ఎదురు చూస్తున్నాడు అని గర్వంతో చెప్పగా శ్రీరాముడు పేరు విన్న హనుమంతుడు ఆగమేఘాలతో వెళ్ళిపోతాడు. ఇది చూస్తున్న గరుత్మంతుడు ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోతాడు. ఆ తరువాత తన శ్రీరామచంద్రమూర్తి అయిన శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న శ్రీకృష్ణుడిని దర్శించుకున్న హనుమంతుడు ద్వారకకు వెళ్తాడు. ద్వారకకు వచ్చిన హనుమంతుడితో శ్రీకృష్ణుడు అంటాడు, హనుమ, నువ్వు వెలుపలికి ఎలా వచ్చావు? నిన్ను ద్వారక దగ్గర ఎవరు ఆపలేదా అని. ఏదో చక్రం ఉంది స్వామి, ఆ చక్రంతో యుద్ధం చేస్తూ సమయం వృధా చేయలేక మిమ్మల్ని కలవాలని ఆ చక్రాన్ని మింగేశాను స్వామి అంటాడు హనుమంతుడు. ఆ తర్వాత, స్వామి, నీ రావడం ఆలస్యమైందా? నా తల్లి సీతాదేవి ఎక్కడా? మీ పక్కన ఈ చెలికత్త ఎవరు స్వామి అని అడుగుతాడు. ఇది విన్న శ్రీకృష్ణుడు నవ్వుకుంటూ ముగ్గురికి ఒకేసారి అహంకారాన్ని తగ్గించానని నవ్వుకుంటాడు. జై శ్రీకృష్ణ.